హాయ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా సంధ్య ఉమా బ్లాగ్స్‌కి వెల్కమ్. ఈ సమ్మర్‌లో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే మేముండే దగ్గరికి అంటే ఝాన్సీ అయితే వచ్చారండి. అంటే మేము ఢిల్లీ ట్రిప్ అనేది వేసుకున్నాము. అలా అని వాళ్ళందరూ కలిసి వచ్చారండి. ఇంకా ఝాన్సీ వచ్చాక బోర్ కొడుతుంది అంటే ప్యాలెస్ అయితే చూద్దామని మేమైతే రెడీ అయ్యి వెళ్ళామండి. ఆటోలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. మా హస్బెండ్ ఇంకా మా మామయ్య గారు ఇద్దరు కలిసి కూడా బైక్‌లో వచ్చారండి. ఇదైతే ఝాన్సీ ఎంట్రన్స్ స్టార్ట్ అండి. ఇక్కడ టికెట్ అయితే 50 రూపీస్ తీసుకుంటే ఈచ్ పర్సన్ కి అనమాట తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ప్యాలెస్ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. పురాతన కట్టడాలతో చాలా అందంగా అయితే తలపిస్తుంది. చూసారా? ఇంకా మా అక్క, నేను, మా పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకా ఒక్కొక్క పార్ట్ ని కూడా వీడియో అయితే తీస్తున్నానండి. చాలా బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ అయితే చాలా బాగుందండి. లైన్ గా స్టెప్స్ అయితే వచ్చి చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళాక వాటర్ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ ఉన్నాయండి. వాటర్ తాగడానికి ఎండాకాలం కదా అందుకని. ఇంకా మా చెర్రీనైతే మా భర్తకి అయితే వదిలేసాను. వాడే తిప్పుతున్నాడు. ఇక్కడైతే రీమోడలింగ్ చేశారండి. మొత్తం ప్యాలెస్ అలానే ఉండదు కదా, కొన్ని కొన్ని శిథిలావస్థలో ఉంటాయి. వాటిని రీమోడలింగ్ చేశారండి. ప్రతి దగ్గర కూడా బోర్డ్స్ పెట్టారు వాటిని వివరిస్తూ. ఇందులోకైతే మేము వెళ్ళాము. మా అక్క, నేను అందరము కలిసి వెళ్ళాము. అందులో వెళ్తుంటే చాలా బాగుందండి. ఎలా అనిపిస్తుంది తెలుసా? మూవీస్ లో, సీరియల్స్ లో చూసిన విధంగానే, అంటే ఏదో మహారాజు వస్తున్నాడంటే ఫీల్ చూడండి. అందరు సైనికులు లైన్ వైజ్ గా నిల్చొని ఉంటారు. సేమ్ చూడటానికి లోపల అలానే ఉందండి. చూడండి మీరు కూడా, అచ్చం సినిమాలో చూసినట్టుగా, సీరియల్లో చూసినట్టుగా నాకైతే అనిపించింది ప్యాలెస్ చూస్తుంటే. అప్పట్లో మహారాణి కదా ఝాన్సీ గారు. ఇదైతే కిందకి వెళ్ళడానికి ఒక ప్లేస్. ఇంకా ఇక్కడైతే అందరూ కలిసి ఒక పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ బాగుంది. ఇంక ముగ్గురు పిల్లలు, మామయ్య కూర్చొని పిక్స్ అయితే తీసుకున్నారు. మా చెర్రి అల్లరిని అయితే ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇలా అయితే మా ట్రిప్ జరుగుతుంటే వ్యూ చూసారా, చాలా అందంగా అయితే ఉందండి. తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా చెర్రీ కూడా ఇక్కడ చాలా అల్లరి చేశాడు. ఇది ఆల్రెడీ నేను షార్ట్ లో పెట్టాను, అది ఇక్కడ పెట్టాను. నాకైతే ఒక్క దగ్గర కూడా ఎత్తుకోమని అలా అయితే చేయలేదండి. మొత్తం ప్యాలెస్ నా కొడుకు సింగిల్ లెగ్స్ తో నడుచుకుంటూనే బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ప్యాలెస్ పైనుంచి బయట సిటీ అవుట్ కట్స్ చూసారా, చాలా బాగుందండి. చాలా అందంగా ఉండడానికి ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ అయితే మేము దిగాము. ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత అలా ఇక్కడ మా అక్క నిల్చొని చూడండి. ఇక్కడ నుంచి మహారాణి అన్నమాట తనని కాపాడుకోవడానికి తన బిడ్డతో పాటు ఈ పై నుంచి కిందకైతే దూకేసి వెళ్ళిందనమాట. ఆ ప్లేస్ అది. అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఇదైతే లోపలికి స్వరంగాల్లా ఉన్నాయండి. చాలా బాగుంది ప్యాలెస్ అయితే చూడటానికి. ఇక్కడ ప్యాలెస్ లో కూడా ఫ్లాగ్ అయితే ఉందండి. అక్కడ మా చెర్రీని ఇంకా భర్త రోహన్ ని పెట్టి ఫొటోస్ కూడా తీసామండి. ఇంకా ప్రతి వీడియో మొత్తం కూడా ప్యాలెస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పురాతన కట్టడాలతో చాలా చాలా బాగుందండి. చూసారా ఎంత బాగున్నాయో? నేను అలా తీసాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ప్యాలెస్ నుండి బయటకు వచ్చి పక్కనే చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంటే అక్కడికి అందరం కలిసి వెళ్ళాము. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కాసేపు అని అయితే వెళ్ళాము. మా చెర్రీకి అయితే కార్ ఎక్కిచ్చాము. ఇంకా నేను, మా మేనత్త కూతురు అలా కొంచెం వీడియోస్, ఫొటోస్ అయితే దిగాము. మా అక్క కూడా. ఇంకా చూసారా, అలాగా నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.